హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ స్కూటీస్ ఛానల్. చాలా డేస్ అయింది కదా వీడియో చేయక. ఈరోజు స్కూటీ ఐస్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను నేను. ఫస్ట్ వచ్చేసి ఇట్లా పెట్ వైప్స్ అని ఉంటాయి, అవి కానీ లేకపోతే ఇయర్ అండ్ ఐ క్లీనింగ్ ప్యాడ్స్ కూడా దొరుకుతాయి అమెజాన్లో. నేను ట్యాగ్ చేస్తాను, ప్రోడక్ట్స్ చూపిస్తాను మీకు. అవన్నీ తీసుకొని వాటిని మంచిగా ఐస్ అంటే ఐలోకి వెళ్ళకుండా టిష్యూ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ ఏం కాకుండా ఉంటాయి. అలా కడితే ఐస్ దగ్గర ఇట్లా నాట్స్ లాగా కూడా అవుతుంది మొత్తం ఒక దగ్గరికి. అదంతా ప్రివెంట్ చేయాలంటే డైలీ ఇట్లా ఐస్ క్లీన్ చేస్తుంటారు. మాదైతే గబ్బుది, అస్సలు క్లీన్ చేయించుకోవట్లేదు. ఇంకా పట్టుకొని చేస్తున్నాము. క్లీన్ చేద్దాం, నోట్లో పెట్టేసుకుంటారు టిష్యూ. సో ఇట్స్ కామన్. మీరు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తుంటే మంచిగా క్లీన్ చేయించుకుంటుంది. ఐస్ క్లీన్ చేసేసాలని డైలీ పెట్ వైప్స్ అయితే బాడీ ఒకసారి క్లీన్ చేస్తూ ఉండాలి. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కానీ నీట్గా అసలు మంచిగా పెట్టాలి దాన్ని. చూడండి ఎంత కలర్ చేస్తుందో. పడుకోదంట, అసలు క్లీన్ చేయించుకోదంట. అది ఎప్పుడెప్పుడు పారిపోదా అని చూస్తుంది క్లీన్ చేస్తుంది. అట్లా ఎత్తుకున్నా. ఇంకా ఐస్ ఇయర్స్ మొత్తం ఇయర్స్ అయితే బాగా చేయాలి. ఐ ఇన్ఫెక్షన్ అండ్ ఇయర్ ఇన్ఫెక్షన్ టాయ్ బ్రీడ్స్కి అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ వస్తుంది. అవన్నీ ప్రివెంట్ చేయాలంటే మీరు ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, నోట్లో పెట్టుకుంటారు టిష్యూ. ఏమైనా అంటే ఆట ఆడిస్తుంది ఇట్లా క్లీనింగ్ సెషన్లో అయితే. అండ్ ఆల్సో మీరు పాస్ కూడా బయట తిరుగుతాయి కదా పప్పీస్, పాస్ కూడా చాలా క్లీన్ చేసి నీట్గా పా బామ్స్ దొరుకుతాయి. అవి కూడా నేను ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి అవన్నీ. అండ్ ఆల్సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో షిట్జూ పప్పీస్కి బెస్ట్ షాంపూ ఏంటి, అసలు ఎలా యూస్ చేయించాలి, ఎప్పుడు బాత్ చేయించాలి, ఎలా బ్రష్ చేయించాలి అంటే ఇంకా కంప్లీట్గా చెప్తాను నేను. దాని బ్రషింగ్ అండ్ బాతింగ్ సెషన్ లాగా అది మేబీ ఒక 2 డేస్లో అయితే వీడియో అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇలా మొత్తం ప్రైవేట్ పార్ట్స్లో అయితే వైప్స్ పెట్టి క్లీన్ చేసేసేయండి. టూత్పేస్ట్ కూడా మీకు వెటనరీ షాప్స్లో కానీ పెట్ స్టోర్స్లో కానీ దొరుకుతుంది పప్పీస్కి సపరేట్గా పేస్ట్ ఆల్సో. అండ్ ఆల్సో నేను మీకు ఇది ట్రీట్స్ చూపించాను కదా లాస్ట్ వీడియో, దాని ఫేవరెట్. అది చూపిస్తే అయినా మాట వింటుందని అలా చూపిస్తున్నాను. ఇంకా ఫోన్లో చూపించి ఆశ పెట్టద్దు కదా, అందుకని ఒకటి ఇద్దామని ఒకటి ఇస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. స్టే అప్డేట్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్పినట్టుగా అప్లోడ్ చేస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఛానల్.